నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హరిచందన తెలియజేశారు. పోలింగ్ సజావుగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆమె తెలియజేశారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందనతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకు గాను అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ మేడం చెప్పండి. ఇప్పుడు రేపు జరుగుతున్నటువంటి యొక్క పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఎంతమంది సిబ్బంది వినియోగిస్తున్నారు? ఇప్పుడు మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి, స్ప్రెడ్ అక్రాస్ 12 డిస్ట్రిక్ట్స్. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఇప్పుడు పోలింగ్ పర్సనల్ డిస్పాచ్ అవుతున్నారు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి. సో వారందరూ కూడా ఇవాళ ఈవినింగ్ కల్లా పోలింగ్ కేంద్రాల్లో పొజిషన్లో ఉంటారు. అదేవిధంగా మేడం, నిన్నటితో ఈ యొక్క ప్రచారాల పర్వం కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రలోభాల పర్వం కొనసాగే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ సందర్భంలో ఈ యొక్క ప్రలోభాల పర్వం ఏ విధంగా అరికట్టడం కోసం చర్యలు తీసుకోబోతున్నారు? సో మా కంట్రోల్ రూమ్ ఓపెన్ ఉందండి, 1950 నంబర్. సో మీరు ఎవరైనా సరే ఎవరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక అవి యాక్సెప్ట్ చేయకండి. అండ్ ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ, సో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్. సో ఇలాంటివి జరిగితే మాకు ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే అదేవిధంగా మీ పరిధిలో అంటే దాదాపు 3 ఉమ్మడి జిల్లాలు సరే దీంట్లో పాల్గొనబోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మిగతా జిల్లాల పరిస్థితి ఆల్ 12 డిస్ట్రిక్ట్స్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తున్నారండి. మేము కూడా ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ నుంచి, అదేవిధంగా సిఇఓ ఆఫీస్ నుంచి ఇది కంటిన్యూస్ గా మానిటర్ జరుగుతుంది. మొత్తానికి జరుగుతున్నటువంటి పోలింగ్ సరళకు సంబంధించి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. కావాల్సిన సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రలోభాల పర్వం సంబంధించి ఎలాంటి కూడా ఉండకుండా ఉండడం కోసం దానికోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ దాసరి చెప్తున్నారు.